హాయ్ అండి అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈజ్ సుజన్ ఫ్రమ్ బద్వేల్. ఈరోజు అయితే పార్ట్ 3 వాటర్ ఫాల్స్. బద్వేల్లో దగ్గరున్న వాటర్ ఫాల్స్కి అయితే పోతాను. అమ్మో, ఈ స్కూటీలో అన్నీ బాగున్నాయి కానీ ఈ ఒక్క అర్థమే అబ్బా నాకు నచ్చలే. ఈ ఊరికి అట్లనే కూడా పోతాను. నా గ్లౌజులు అయితే మిస్ అయినాయి, గ్లౌజులు వేసుకోలేను. ఇది ఒక్క బ్లాగ్ గ్లౌజులు వేసుకోకుండా వేస్తాను ఫస్ట్ టైం. మొత్తంగా దూసి వచ్చారు చూడ, హారం కొట్టినా వాడు పలకలే మేలకలే. ఆర్టీసీ వాళ్ళని అసలు నమ్మకాకండి, సడన్గా ఆపింగుతారు నా కొడుకులు. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చాలా వీడియోస్ నేను చేస్తానే కూడా అన్సబ్స్క్రైబ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను సబ్స్క్రైబ్ కన్నా. బాబు ఇదేనబ్బా, ఎప్పుడు బాగపోయినా సరే అడ్డంకులు వస్తూనే ఉంటాయి. దీని అమ్మాయి 1, 2 అంటే సరే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మామూలైతే నేను ఫస్ట్ వ్లాగ్ చేసినా కదా, అది సెకండ్ వ్లాగ్ చేసినా కదా వాటర్ ఫాల్స్ పార్ట్ 2 అని. అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. పార్ట్ 1 వచ్చేసి ముందర ఉంది. పార్ట్ 1 అది పెట్టా నేను. మామూలైతే కన్ఫ్యూజ్ చేసినా నేను వీడియోస్. పార్ట్ 1 మధ్యలో పెట్టినా, పార్ట్ 2 వచ్చేసి ఫస్ట్ది పెట్టినా. అది ఫస్ట్ది, అది సెకండ్ ఇది, థర్డ్ది ఇప్పుడు నేను పోయేది. ఇదో ఇదే తగ్గించుకోవాలా. చూడు ఎంత అడ్డంగా దొరుకుతాయో. అది చూడండి, డెవలప్మెంట్ అటే చేస్తాను, అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా బద్వేల్ డెవలప్ చేస్తాను ఫుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు అసలు అంటగా ఇస్తారని. సో ఇది వచ్చేసి NH67. బద్వేల్ దాటిన తర్వాత NH67లో రోడ్ కన్స్ట్రక్ట్ అయితే జరుగుతుంది. ఎక్స్ట్రా రోడ్ వేస్తాను సైడ్కి వచ్చేసి. మొత్తం అదంతా ఆల్రెడీ మట్టి అంతా వేసేసినారు. చూడండి, అసలు ఎవడు ఊహించరు అనమాట. అసలు బద్వేల్లో ఇంత ఫ్యాక్టరీనా, చాలా గ్రేట్ అబ్బా. చూడండి అసలు అంతా మ్యాక్సిమమ్. ఇప్పుడు నేను డిప్లొమా స్టూడెంటే, ఇక్కడ చేసేవాళ్ళు కూడా డిప్లొమా స్టూడెంటే ఉంటారు. కాకపోతే 2019 అండర్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళది కంప్లీట్ అయిపోయింది కోర్సు. సరే, డెవలప్ అయితే జరుగుతూ ఉంటుంది, మన కొద్ది మనం చేసుకుంటూ పోదాం. మన సెకండ్ వాటర్ ఫాల్ పోయింది ఇక్కడ నుంచి వెళ్ళాం. సెకండ్ వాటర్ ఫాల్ వెళ్ళింది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళాము. అది సెకండ్ది. థర్డ్ది ఏముంది నేను చూపిస్తా. ఇదే అనుకుంటా, ఇదేనా ఏమో, వెళ్తానా నేను. ఇది అదే కదా, ఇట్లానే వాటర్ ఫాల్స్ పోవాలి కట్ట. ఇట్లా పోవచ్చా? ఇదే సరిగ్గా గుర్తుకుండదు, ఇది అంతగా గుర్తుకుండదు కానీ బ్యాచ్ అయితే మొత్తం గేమ్స్ ఆడుతాం. గ్రీన్ అంటే అడ్వెంచరు, ఎక్స్పల్స్, లేకుంటే హిమాలయనో అన్నట్టు చేసేస్తాను దీన్ని. BMW అడ్వెంచర్ బైకుల కంటే ఎక్కువ. మా టాప్ అంటాను అబ్బా. ఇదే రూట్. అమ్మో, ఎస్ ఇదే రూట్. మనం తగ్గాం కదా అడ్వెంచరు అయి ప్రతిసారి.
ఏదైతే అది. ఇంత గుంతని ఎక్కియాల మనం. ఎక్కువ. ఎస్ ఎస్ ఎస్, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. స్కూటీలలో దరిద్రం. రూమ్ భయో. జై శ్రీరామ్. ఆటో వస్తే ఇంకా ఆటో తీసి షెడ్లో వేసినా కూడా అది పనికిరాదు. ఇంకా ఈ చేతులు అయితే ఫుల్ పెయిన్. ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు చెప్పండి? సో మ్యాక్సిమం వచ్చేసి చాలా మంది బిగ్ బాస్ చూస్తారు కదా. అందులో ఏంటంటే నాకు ఒక కంటెంట్ నచ్చిందబ్బా. నాకు బిగ్ బాస్ అంటే పడదు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన సిరీస్ కానీ నేను ఏ పొద్దు ఆ షో చూడాల. మ్యాక్సిమం మొన్న ఏదో పల్లవి ప్రశాంత్ అనేసి ఒక ఫార్మర్ ఉన్నాడు. కష్టాలు ఏం తెలుసండి మీకు? అసలు ఏం తెలుసని మాట్లాడుతాండ్రు. వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, నీకు బిగ్ బాస్ నుంచి అమౌంట్ ఇస్తే రైతుకే ఇచ్చావా, ఆటో డ్రైవర్కి, లారీ డ్రైవర్కి వీళ్ళకి ఎందుకు ఇరు అన్నారు. మీరు అడిగినరు బాగుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి ఉంటుంది. ఫార్మర్ కట్ ఉంటుందా? ఉండదు కదా. సో 6 months వాళ్ళు క్రాప్ వేసి భూమి దున్ని అన్నీ చేస్తే వాళ్ళకు వచ్చేది 6 నెలలకు ఒక్కసారి వ్యాపారం. అది కూడా వాళ్ళకి గిట్టకుంటే కనుక అదే రేటుకి అమ్ముకోవాలా. చాలా వీడియోలు చూస్తాండ్రు. జై జవాన్ జై కిసాన్ అంటారు. మరి ఎందుకండి? ఎందుకు? అది తప్పు. ఎవరిని పడితే వాళ్ళని అట్లా అనకూడదు. ఫార్మర్ కష్టాలు ఒక్కరోజు మీరు పడలేరు. వరి నాటేటప్పుడు ఎంత ఉంటుంది మీకు తెలుసా ప్రాసెస్? ఒక పూట మీరైతే అన్నం తింటారు, 5 నిమిషాల్లో తినేస్తారు. కానీ అది పండించడానికి ఎంత టైం పడుతుంది ఆలోచించరు కదా. అవి అట్లా అనకూడదు. అసలు పచ్చదనం ఎత్తుంటుందంటే చూడండి అసలు ఎంత బాగుందో. ఈ కొండల్లో లేకొచ్చి, సో లాస్ట్ టైం చెప్పినా కదా బర్త్డేకి ఖర్చు చాలా చేస్తూ ఉంటారని. అదే బర్త్డే కేఫ్లలో కానీ డిన్నర్లో తినడం కంటే ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చి ఓన్గా మ్యాగీ అయినా కానీ ఇంట్లో బాగా చేసుకొని తింటే హైలైట్ ఉంటుంది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాల. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు కదా. ఎంజాయ్ చేయాల. వాటర్ లేవు. అయితే ఇప్పుడు అందరూ స్టూడెంట్ లాక్స్ అయితే ఇప్పుడు అందరూ ఒక ఇన్స్టా అకౌంట్లో 100 మంది లవర్లు ఉంటారు. రే అర్చద్రా. బ్యాడ్ లక్ ఆ నుంచి ఎక్కాల. జాగ్రత్తగా ఎక్కాల. మనమైతే కొండ ఎక్కేస్తాం తెలుసు కదా. మేము తిరిగినాం కాబట్టి ఒకప్పుడు మాకు తెలుసు ఎట్లా పోవాలని. వాటర్ లేవప్పా. వాటర్ ఉండింటే చాలా బాగుంది. వాటర్ ఇక్కడల్లా ఫ్లో అవుతాయి. ఫ్లో కాల వాటర్ లేవు. నిన్న చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన వాటర్ ఉంటాయని. మన వాళ్ళు పేరు రాయాలండి. చూడు ఏం రాసినారు. పేరు రాయకుండా పేర్లు అంటే అటు రాసుకోవాలా పోయా. అదేమన్నా అర్థమైంటే
కామెంట్ చేయండి నాకు. సో బ్యాడ్ లక్, మనకైతే వాటర్ లేవు. సరే దగ్గర కాబట్టి మళ్ళా వస్తాము. సో వ్లాగ్ అయితే మళ్ళా చేయలేం కదా. ఇంత పైనుంచి వచ్చినాం, పడితే అంతే, ఇంకా జాగ్రత్తగా ఉండాలా. అమ్మా ఇవన్నీ వాటర్ నిండిపోతాయి, అంతవరకు వచ్చేస్తాయి వాటర్. నేచర్ బాగుంటుంది అబ్బా. ఏం చేద్దాం, వాటర్ లేవు, రిటర్న్ వెళ్ళిపోతాను నేను. ఇంకా వాటర్ నింటే బాగుందబ్బా, వాటర్ లేవు కదా. ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. బద్వేల్లో వచ్చేసి మ్యాక్సిమం 70% పీపుల్స్కి తెలీదు. సో ఎవరన్నా 13 to 40 ఏజ్ పీపుల్స్కి అయితే తెలుసు, మిగతా వాళ్ళకి చాలా రేర్. ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ని చూడడానికి వచ్చినప్పుడు చూసే అంత ఎనర్జీ కంటే చూసిన తర్వాత ఏం అక్కడ లేకుంటే అంతా స్వాహ, ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. వరుసగా 3 వాటర్ ఫాల్స్ చేసినా కదా, 3 వాటర్ ఫాల్స్లో ఒక్కసారి కూడా నేను స్టాప్ చేసి డ్రింక్ తీసుకోవాలా, బ్రేక్ తీసుకోవాలా. ఈ కొండను కూడా నేను అసలు వాటర్ తాగల. ఈ 3 కొండల్లో కంటిన్యూ నేను చేసేసిన. ఎంత గసైనా రాని, ఎంత ఓపికైనా పోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.